ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సాగు విధానాల్లో మార్పులు చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. అధిక నీటి అవసరం ఉన్న పంటలకు దూరంగా ఉండి తక్కువ నీటితో సాగయ్యే మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని రైతులకు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో శాస్త్రవేత్తల సూచనల మేరకు సాగు విధానాలను మార్చుకోవాలని మంత్రి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడా కుంటుపడకుండా ప్రతి పేదవాడికి సంక్షేమాన్ని ఇస్తూ దేశంలోనే ఈ రాష్ట్రం ముందున్న రాష్ట్రంగా ఉండే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనం చేసుకుంటున్నాం. దురదృష్టం, శాస్త్రజ్ఞులు ఇప్పటికే చెప్తున్నారు దేశ వ్యాప్తంగా వర్షాలు తక్కువ పడతాయని. ఈ తక్కువ వర్షం పడటం వలన రైతన్నలు నీరు తక్కువగా వాడి పంటలు వేసుకోవాలని కూడా రాత్రి కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను కూడా మాట్లాడింది మీరు వినుంటారు. రైతులు ఇప్పుడేదో బోర్లలో నీళ్ళు వస్తున్నాయి, అందుకే నేను పంట వరేసుకున్న సీనన్న అని వరేస్తే సంతోషమే, కానీ ఒక 10-15 రోజుల తర్వాత బోరు నీళ్లు కూడా తగ్గిపోతాయి. మీరు అనుభవజ్ఞులు, ఇటువంటి కాలాలు చాలా చూశారు. రాటు తేలిన రైతన్నలు ప్రభుత్వం మేం చెప్పామనో, అధికారులు చెప్తున్నారనో, శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అన్నదానికంటే కూడా బ్రహ్మ ప్రళయంగా మొబ్బులు పడుతున్నాయి. చెర్లు కుంట్లన్నీ ఏకమైతే అన్నట్టు అనిపిస్తుంది, కానీ చుక్క వర్షం పడట్లేదు. సంక్షేమ కార్యక్రమం